హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. ఈరోజు అయితే కనుక మంచి క్వాలిటీ మగ్గం వర్క్ బ్లౌజ్ని అయితే కనుక షేర్ చేయడానికి తీసుకొచ్చానండి. అలాగే దాంతోపాటు కొన్ని శారీస్ని కూడా షేర్ చేస్తాను, ఎందుకంటే ఫెస్టివల్స్ అన్నీ కూడా దగ్గరకు వస్తున్నాయి కాబట్టి లైక్ ఈ శారీస్ అలాగే మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా మీకు చాలా యూజ్ అయ్యే విధంగా ఉండబోతున్నాయి. అండ్ మగ్గం వర్క్ బ్లౌజ్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి, చాలా లేటెస్ట్ డిజైన్స్ పైన అయితే కనుక మనకు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తే ఇంకా బాగా అర్థమవుతాయి. డిజైన్ డీటెయిలింగ్ అయితే కనుక ఇస్తాను. 3 మగ్గం వర్క్ బ్లౌజులతో పాటుగా 3 అయితే కనుక డిఫరెంట్ సారీస్ని కూడా నేనైతే తెప్పించాను. వీటన్నిటి డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో అయితే కనుక మనకి ఉండబోతున్నాయి. అలాగే అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయండి. తప్పకుండా అయితే కనుక మీకు నచ్చే కలెక్షన్స్ నేనైతే నా టేస్ట్ వైజ్గా ఎంచి చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసి తెప్పించినటువంటి కలెక్షన్స్ అనమాట. అండ్ తప్పకుండా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వచ్చే బెల్ సింబల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీ వరకు అయితే కనుక అప్డేట్స్ అనేది వస్తాయి కాబట్టి ఏదైనా తీసుకోవాలనుకుంటే కనుక ఫస్ట్ చూస్తారు కాబట్టి స్టాక్ అవుట్ అవ్వకముందు మీ వరకు దొరుకుతుందండి. మెయిన్గా స్టాక్ అవుట్స్ అయిపోతున్నాయి మళ్ళీ, ఎందుకో తెలీదు కాబట్టి కొంచెం హర్రీ ఉండండి నచ్చితే మాత్రం, ఎందుకంటే సీజన్ కదా అండి, మేబీ వాళ్ళ దగ్గర కూడా ఫాస్ట్గా అయిపోతుంది. అయితే కనుక మనం మగ్గం వర్క్ బ్లౌజ్లో ఈ చక్కని బ్రింజాల్ బ్లూ కాన్సెప్ట్లో చాలా హెవీగా వచ్చినటువంటి వర్క్ బ్లౌజ్ చూస్తున్నాము. మెయిన్గా దీని అందమంతా కూడా హ్యాండ్స్ దగ్గరే వచ్చిందండి. మీరు చూసినట్లయితే కనుక ఇట్లాగా మిడిల్లో మనకి ఏంటంటే బర్డ్ డిజైన్ చేశారు, పీకాక్ లాగా. ఇది కనుక మంచిగా లైనింగ్ అది పెట్టి కుట్టించుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగా కనబడుతుందండి. మధ్యలో అయితే కనుక పీకాక్ కాన్సెప్ట్కి వర్క్ కాన్సెప్ట్కి మిడిల్లో నెట్టెడ్తో అయితే కనుక హైలైట్ అనేది చేయడం వల్ల ఇంకా కొత్తగా లుక్ వచ్చింది. అండ్ ఈ పర్టికులర్ డిజైన్ అండి మనకైతే కనుక 1000 లైక్ ఆ రేంజ్లోనే వస్తుంది కాబట్టి మనకి ఎక్కడ కూడా ఈ డిజైన్ అనేది బయట చేయించుకుంటే ఇంత హెవీ వర్క్ అయితే కనుక రాదు. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూపెడతాను అనమాట, చాలా హెవీగా వచ్చింది. సమ్ టైమ్స్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు బడ్జెట్లోనే మగ్గం వర్క్ కావాలనుకున్నప్పుడు అయితే కనుక ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయండి. మంచి హై క్వాలిటీ పట్టు మెటీరియల్ పైన అయితే కనుక ఇవన్నీ మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇదైతే కనుక మనకి బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ అయితే కనుక నెక్ కూడా ఇక్కడే ఇంక్లూడెడ్ అయి ఉంది, మీరు చూసుకోవచ్చు. చాలా బాగా ఇచ్చారండి. వన్ సైడ్ అయితే కనుక మనకి ఇట్లాగా పీకాక్ అటొకటి ఇటొకటి కూడా నెక్ అనేది బాగా హైలైట్ చేశారు. ఇది ఒక డిజైన్. అండ్ ఫ్రంట్ పార్ట్లో చూసుకున్నట్లయితే కనుక ఒక ప్యారెట్ బర్డ్ని కూడా అయితే కనుక ఇక్కడ ఇచ్చారనమాట. ఇది మన ఫస్ట్ డిజైన్. నెక్స్ట్ అండి బ్రైట్ రెడ్లో అయితే కనుక ఒకటి తెప్పించా, ఎందుకంటే రెడ్ ఉన్నప్పుడు ఏంటంటే సమ్ టైమ్స్ మనకి చాలా వాటి మీదకి వస్తుంది. వైట్ లైక్ మనకి హాఫ్ వైట్ అండ్ గోల్డ్, తర్వాత బాగా అంటే రన్నింగ్లో ఉండేవండి బ్లాక్ అండ్ రెడ్ మెరూనిష్ కాంబినేషన్స్ అయితే బాగా యూజ్ వస్తాయి. జనరల్గా ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం కాబట్టి వెరీ హెవీ డిజైన్ అండి ఇది కూడా. ఇదైతే కనుక బ్యాక్ నెక్ అలాగే హ్యాండ్ పైన అనమాట. ఇటు సైడ్ చూసుకున్నట్లయితేనండి ఫ్రంట్ నెక్ అండ్ హ్యాండ్ పైన అయితే కనుక దీని డీటెయిలింగ్ ఈ విధంగా వచ్చింది. ఇది కూడా చాలా హెవీ గ్రాండ్ బ్లౌజ్ అని చెప్పొచ్చు. మెయిన్గా అయితే కనుక హ్యాండ్స్ అండి, మీరు చూస్తున్నారు కదా ఇక్కడ మీకు క్లోజ్అప్ లుక్లో కూడా ఇస్తున్నాను. కొంచెం అయితే కనుక మనకి ఇక్కడ నెటెడ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి దీన్ని అయితే కనుక హై చేసేసారండి. అండ్ మొత్తం అంతా కూడా ఎల్బో హ్యాండ్ అంతా కూడా మీకు చక్కగా కవర్ అవుతుంది. అండ్ లుక్ కూడా చాలా అంటే చాలా హెవీగా ఉంటుంది అనమాట. సో ఎల్బో లెంత్ అంతా కూడా మనకి ఇట్లా కవర్ అయిపోయి ఇలా వస్తుందండి. నేను జస్ట్ ర్యాండమ్గా పెడుతున్నాను, ఇంకా పర్ఫెక్ట్గా కుడితే ఇంకా బాగా లుక్ అనేది తెలుస్తుంది. యాక్చువల్గా ఇది చూడండి మీకు ఎంత హెవీ లుక్ వచ్చేసిందో. నేను ఇంకా కూడా జూమ్ లుక్ మరి ఇస్తున్నాను. మొత్తం అంతా లైక్ మనం చేయించుకుంటే ఎంతెంత కాస్ట్ అవుతాయండి, దాని బదులు అయితే కనుక మీకు అసలు దాంట్లో సగం కాదు కదా, అందులో సగంలో సగం కూడా కాకుండానే ఇంత హెవీ వర్క్ అయితే కనుక మనకి మీషోలో అవైలబుల్గా ఉందండి. అండ్ ఫ్రంట్ నెక్ కూడా చాలా బ్రాడ్గా వచ్చింది అనమాట. లైక్ నెక్ అంతా కూడా ఇట్లా కవర్ అవుతుందండి. చాలా బాగా ఇచ్చారు, పెద్దగా కూడా ఇచ్చారు, మీకు పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇది కూడా బ్యాక్ సైడ్ చూస్తారంటే కనుక ఇదిగో బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది వర్క్. లింక్ డిస్క్రిప్షన్లో ఉందండి. కొన్నిట్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, మీరు చూసుకోండి, దాన్ని బట్టి అయితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇదేంటంటే మనకి కొంచెం హెవీగా ఉండాలి, పట్టు లుక్లో ఉండాలనుకుంటే టిష్యూ బేస్డ్ కల్నేత కాంబినేషన్ అండి. గోల్డ్ అండ్ ఇదైతే కనుక మనకి గ్రీన్ మీద అయితే కనుక వచ్చిందనమాట. ఇది కూడా బాగుంది యాక్చువల్గా, హెవీగా అయితే కనుక ఇచ్చారు. నెక్ మెయిన్గా ఇట్లా వస్తుందండి, 80 సెంటీమీటర్స్ ఉన్నాయండి. ఇదైతే కనుక మనకి టిష్యూ బేస్డ్. ఈ రెండు ఫ్యాబ్రిక్ అయితే కనుక మనకి ప్రీమియం క్వాలిటీ హాఫ్ పట్టు మెటీరియల్ అంటాం కదా అదనమాట. ఎందుకంటే మనకి ఇంత క్వాలిటీ లేకపోతే యాక్చువల్గా అంత నిలబడదండి వర్క్ కూడా మనకి, కాబట్టి మంచి క్వాలిటీ ఇచ్చారు. మీరు మంచి క్వాలిటీ లైనింగ్ పెట్టి కుట్టించుకుంటే మంచి లైఫ్ ఉంటాయి. ఇది కొంచెం డీటెయిలింగ్ ఇస్తున్నాను, ఎందుకంటే గోల్డ్ కల్నేత మిక్స్ కూడా ఉంది కాబట్టి మేబీ మీకు ఇంకా కూడా క్లోజప్ లుక్ చేస్తున్నాను అర్థమయ్యేదానికి. నెక్ పార్ట్ అనమాట, నెక్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ మధ్యలో కూడా మనకి మొత్తం అంతా కూడా బూటీ డిజైన్తోని నెక్ పార్ట్ హైలైట్ చేశారండి. సింపుల్గా అయితే కనుక హ్యాంగ్స్ వచ్చేసి హ్యాండ్ అయితే కనుక మనకి ఈ విధంగా ఇచ్చారు. మొత్తం గోల్డ్ బీడ్స్ అలాగే గోల్డ్ కలర్ కుందంతో అయితే కనుక మంచి హెవీగా ఉంది పీస్. అయితే చాలా వాటి మీదకి వస్తుందండి కుట్టించి పెట్టుకుంటే. వీటిలో కూడా కలర్ చార్ట్ అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి, దాన్ని బట్టి అయితే కనుక తీసుకోండి.
రీసెంట్గా అండి ఈ సారీ నేను కట్టుకున్నప్పుడు కూడా చాలామంది అడిగారు. యాక్చువల్గా దాని డిస్క్రిప్షన్లో కూడా నేను ఇచ్చాను. అయితే జార్జెట్ మెటీరియల్ బాందిని కాన్సెప్ట్లో కట్ వర్క్ వచ్చేసి దాంట్లో మనకి లైట్ వెయిట్ మిర్రర్ బార్డర్తో అయితే కనుక ఈ సారీ బాగా హైలైట్ అయింది అండ్ చాలా మందికి కూడా నచ్చింది. ఒకవేళ ఎవరైనా తీసుకోవాలని అనుకుంటే కనుక సింగిల్ కలర్ ఉందండి, దీంట్లో మనకి కలర్ చార్ట్ అయితే అవైలబుల్గా లేదు. సో అందరూ అడిగారు కాబట్టి పర్టికులర్గా చాలా కామెంట్స్లో అయితే కనుక దీని గురించి అడుగున్నారు. యాక్చువల్గా నేను ఆ వీడియోలో కూడా పెట్టాను, సారీ బాగుంది, సారీ డీటెయిల్స్ ప్లీజ్ అని కూడా ఉన్నాయి కాబట్టి నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మీరు చూసుకున్నట్లయితే కనుక ఇది మొత్తం అంతా కూడా పళ్ళు అండి. పళ్ళు అంతా కూడా మనకి ఇట్లాగే స్కాలప్ కట్లో వచ్చేసి లైట్ వెయిట్ మిర్రర్తో అయితే కనుక మనకి డిజైన్ అనేది ఈ విధంగా వస్తుంది. నేను కట్టుకున్న సారీ గుర్తుపట్టే ఉంటారు కదా మన ఫాలోవర్స్ అయితే, డోలా సారీ అండి. చాలా బాగుంటుంది, ఇది కూడా మీకు తప్పకుండా ట్రై చేయండి. సెల్ఫ్లో దీని బ్లౌజ్ కూడా వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది లుక్ అనేది. నేనైతే హైలీ రికమెండ్ చేస్తానండి. ఇది మనకైతే కనుక క్లోజప్ లుక్లో మీకు ఆ వర్క్ డీటెయిలింగ్ కూడా ఇస్తున్నాను. అండ్ లైట్ వెయిట్ సారీ కంప్లీట్ బాందిని డార్క్ బ్లూ సింగిల్ కలర్ పైన అయితే కనుక ప్రజెంట్ మీషోలో ఈ న్యూ ఇయర్కి అయితే కనుక వచ్చినటువంటి మరొక లేటెస్ట్ డిజైన్ అండి. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా తీసుకోవచ్చు. నేనైతే మాత్రం తప్పకుండా రికమెండ్ చేస్తాను. సెల్ఫ్లోనే మనకైతే కనుక వచ్చినటువంటి ఈ డిజైన్ బ్లూ కలర్ ఎగ్జాక్ట్ మనకి సారీ కలర్ బేస్తో అయితే కనుక ఇలా వస్తుందండి. ఓకే, ఇది మంచి క్వాలిటీ వచ్చింది. చూడండి అసలు మొత్తం కలిపి ఎంత ఉందో, వర్క్ ఉంది, ఫ్లెక్సిబుల్గా, ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ అండి, గుర్తుపట్టే ఉంటారు. యాక్చువల్గా ఈ సారీని అయితే కనుక నేను ఇంతకుముందు వీడియోలో తెప్పించినప్పుడు బ్లూ కలర్ మీకు షేర్ చేశాను కదా, ఆ రోజు కూడా నేను చెప్పాను దీంట్లో పింక్ అండ్ ఎల్లో రెండు ఉన్నాయి, రెండు కూడా బాగున్నాయి, అన్నిటిని కూడా మీకు తెప్పించి షేర్ చేస్తానని. అండ్ ఈ వీడియోకి అయితే కనుక నేను పింక్ ఇస్తున్నానండి. అప్కమింగ్ వీడియోస్లో నేను ఎల్లో కూడా ఆర్డర్ పెట్టాను. యాక్చువల్గా నాకు అది ఇంకా రాలేదు. సో వస్తే కనుక నేను మీకు అది కూడా షేర్ చేస్తాను. ఇది కూడా చాలా బాగుంది, మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండి. బ్లూకి బ్లూ బాగుంది, పింక్కి పింక్ బాగుంది. నేను ఒకసారి దీంతోనే ఈ వీడియోలోనే మీకు ఆ బ్లూ కలర్ కూడా మీకు షేర్ చేస్తానండి. రెండింటి కాంబినేషన్ తెలుస్తుంది యాక్చువల్గా మీకు ఎట్లా వస్తుందని. పింక్ సూపర్ ఉంది, బ్లూ ఇంకా బాగుంది. ఇది కూడా మనకి ఏంటంటే సాటిన్ బార్డర్ లెక్క అయితే కనుక మనకి 2 సైడ్ ఈక్వల్ బార్డర్ బేస్తోని మొత్తం అంతా కూడా శారీ ఇలాగే కంటిన్యూషన్ అయితే కనుక తీసుకుందనమాట. ఇదైతే కనుక పళ్ళు సేమ్ ఇలాగే హంసలండి, మొత్తం అంతా కూడా స్వాన్ రిలేటెడ్లోనే మనకైతే ఈ విధంగానే వస్తుందన్నమాట. శారీ అంతా కూడా లైట్ వెయిట్ వచ్చేసింది, లెంతీ వచ్చింది, ప్రీమియం క్వాలిటీ ఉంది. జార్జెట్ ఆఫీస్ వేర్ డైలీ వేర్ మీద మీరు ఈజీగా కట్టుకోగలరు, ఈజీగా క్యారీ చేయగలరు, ఈజీగా మెయింటైన్ చేయగలరు. ఇది బ్లౌజ్ ఎంత బాగుంది చూడండి, అసలు పింక్ ఖచ్చితంగా కుట్టించుకోండి. ఈ బ్లౌజ్ బాగుంటుంది దీని మీదకి. అండ్ ఇదైతే కనుక మనకి శారీ మొత్తం లెంత్ అంతా కూడా ఒకసారి శారీ వేస్తే కనుక మనకి లుక్ అనేది ఇలా వస్తుంది. అండ్ ఓవరాల్గా ఇది మనకి శారీ లుక్. పింక్ కలర్ బ్లౌజ్ ఉన్నా కానీ బాగానే ఉంటుందండి. అండ్ దీనికి వచ్చిన పింక్ కూడా బాగానే ఉంది. సో మీ ఇష్టం కాన్సెప్ట్ అనేది. సో ఓవరాల్గా అయితే కనుక మనకి ఇది శారీ లుక్. దీంట్లో ఇంకో కలర్ ఉందని చెప్పాను కదా, ఒకసారి ఆ కలర్ కూడా చూద్దాం. సో మనం వేసుకున్నటువంటి ఈ పింక్ శారీ రిలేటెడ్లో అయితే కనుక బ్లూ మీరు చూడండి, రెండు టాస్క్గా లేవు, అసలు ఏ కలర్ తీసుకోవాలో అర్థం అవట్లా, అంత బాగున్నాయి. ఇప్పుడు దాకా చూస్తే పింక్ బాగా అనిపిస్తుంది, ఇప్పుడు బ్లూ వేస్తే బ్లూ బాగుంది అనిపిస్తుంది. సో రెండు కూడా చాలా బాగున్నాయండి, రెండు కూడా ఇదే ప్యాటర్న్. దీంట్లో అయితే కనుక రెండు కలర్స్, మేబీ ఎల్లో వేస్తే అది కూడా టాస్క్ అయిపోవచ్చు. సో రెండు మీ చాయిస్తో తీసుకోండి. రెండింటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి, తప్పకుండా మీరు ట్రై చేయొచ్చు. ఈ రోజు అయితే కనుక నేను వేసుకున్న శారీ లింక్, అలాగే దీని లింక్, వీటి రెండింటి లింక్, మగ్గం వర్క్ లింక్స్ అన్నీ కూడా ఇచ్చున్నానండి. ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ అయితే కనుక మరొక ట్రెండింగ్ డిజైన్ అండి. ఈ దానికైతే కనుక మనకి న్యూ ఇయర్ కోసం వచ్చినటువంటి శారీస్లలో ఈ శారీ కూడా చాలా బాగా వచ్చింది. దీంట్లో కూడా మంచి కలర్స్ అయితే ఉన్నాయి, నేను తెప్పించాను ఆల్రెడీ. సో ఓపెన్ చేసి మీకు ఇస్తానండి. డార్క్ నావీ బ్లూ లేకపోతే కార్బన్ బ్లూలోనే డార్క్ బ్లూ ఉంటుంది కదా, లైక్ అలా థిక్నెస్ ఉందన్నమాట యాక్చువల్గా శారీలో. అంటే కెమెరాకి ఎందుకంటే అంత చెప్పాల్సి వచ్చింది నేను, మేబీ బ్లాక్ లాగా కనపడుతుందేమో అని డౌట్, కానీ ఇది అసలు బ్లాక్ అయితే కాదండి, డార్క్ కార్బన్ బ్లూలోనే అట్లా థిక్నెస్ ఉందన్నమాట యాక్చువల్గా. అందుకోసమే చెప్పాను బ్లూ, నావీ బ్లూ, లైక్ ఆ రిలేటెడ్ దాంట్లోనే డార్క్ కలర్ షేడ్. దాని మీద ఏంటంటే ఈ లైట్ కలర్స్ అనేవి చాలా బాగా కనబడుతున్నాయి. యాష్, గ్రీన్, రెడ్ మీద ఇట్లా బంచ్ ఆఫ్ లీవ్స్ అనేది అయితే కనుక మనకి ఇవ్వడం జరిగింది. అండ్ ఆ శారీ అయితే కనుక ఓపెన్ చేస్తానండి. పైనేమో చిన్న బార్డర్ వచ్చింది, కింద దాని మీద ఒక్కరో పెద్ద బార్డర్ ఉంది అంతే లెంత్. ఇదంతా కూడా మనకి బ్లౌజ్ ఇక్కడ నుంచి వచ్చింది, 80 సెంటీమీటర్స్ వచ్చిందండి బ్లౌజ్ మనకి. ఇట్లా అక్కడక్కడ కూడా రెడ్ కలర్ ఫ్లవర్ లాంటిది ఉందన్నమాట. డబుల్ వేసి చూపిస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, శారీ స్టార్టింగ్ పాయింట్ నుంచి అయితే కనుక కట్టు చెంగు దగ్గర నుంచి మనకి ఈ లీవ్స్ డిజైన్ అయితే కనుక ఏదైతే వచ్చిందో అది కంటిన్యూషన్ అయితే అయిందనమాట. ఇలా సేమ్ మొత్తం శారీ ఇంతే. మనకి ఇందులో కూడా మంచి కలర్స్ అయితే ఉన్నాయండి. నేను డార్క్ నావీ బ్లూ చూస్ చేసుకున్నాను.
ఇదైతే కనుక మనకి పళ్ళుతోని సారీ ఎండ్ అవుతుంది. ఇది కంప్లీట్ లుక్ అనమాట. ఎవరికైనా ఒకవేళ ఇలాంటి కలర్ రిలేటెడ్ ఉంటుంది అనుకుంటే కనుక, నచ్చుతుంది అనుకుంటే కనుక ఇలా ట్రై చేయొచ్చు. యాక్చువల్గా సేమ్ లుక్ లైక్ బ్లాక్, బట్ ఇది డార్క్ బ్లూ. సో బ్లాక్ ఒకవేళ మనం కట్టుకోము, మనకి సూట్ కాదు అనుకునే వాళ్ళు కూడా ఇట్లాంటి దాంతో ట్రై చేసుకుని కూడా చక్కగా సెట్ చేసుకోవచ్చు అండి. దాని మీద మోజు కూడా మనకి వెళ్తుంది. అండ్ కొంతమంది బ్లాక్ లైక్ వాళ్ళు వేసుకోరు కదా, కొంతమందికి అసలు బ్లాక్ నచ్చదు. అట్లాంటప్పుడు ఇది మీకు దాని ప్లేస్లో రీప్లేస్ అనుకోవచ్చు. దీనిలో కూడా ఇన్ని కలర్స్ ఉన్నాయి కదా అండి, గ్రీన్ ఉంది, రెడ్ ఉంది, ఎల్లో ఉంది. లైక్ ఈ షేడ్స్ మీద బట్టి కూడా మీరు మిక్స్ అండ్ మ్యాచ్లో బ్లౌజెస్తో కూడా వేసుకోవచ్చు. ప్రీమియం క్వాలిటీ ఉందండి. క్వాలిటీకి అయితే డోకా లేదు, అస్సలు పేరు పెట్టే అవసరం లేదనమాట. చాలా బాగుంది, మంచిగా ఉంటుంది కట్టుకున్నప్పుడు కూడా క్లాస్గా. ఓవరాల్గా మనకి ఇది శారీ. మన సబ్స్క్రైబర్స్ ఆర్ లేకపోతే మన రెగ్యులర్ వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో ఇన్ని డిఫరెంట్ కలెక్షన్స్ మనం చూపిస్తూనే ఉంటామండి. లైక్ మీ చాయిస్తోని అయితే కనుక మీకు ఏది నచ్చుతుందో చూస్ చేసుకోండి. మీ టేస్ట్ వైజ్గా అయితే కనుక లింక్ క్లిక్ చేసి చక్కగా అయితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. కంప్లీట్గా అయితే కనుక లుక్ ఎట్లా వస్తుంది. యాక్చువల్గా గ్రీన్ కూడా మేబీ గ్రీన్ ఉంది కాబట్టి సూట్ అయినట్టే కనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్గా ఇది మన లాస్ట్ శారీ. సో ఇది నచ్చిందని అనుకుంటున్నానండి. ఇవన్నీ కూడా మంచి మంచి కలెక్షన్స్. ఏది కావాలన్నా కానీ తప్పకుండా ట్రై చేయండి. ఛానల్లో కూడా గివ్ అవే నడుస్తుంది, మీ అందరికీ కూడా తెలుసు. సో ఇవి డీటెయిల్స్ అండి. మరో వీడియోలో మరి రేపు కలుద్దాం. మరో కొన్ని కొత్త కలెక్షన్స్ తీసుకుని మళ్ళీ వచ్చేస్తాను. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్.